ప్రకటన 2 అధ్యాయం 9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. 9 ఏ కంప్లీట్, ఏ బి కంప్లీట్, సి. ప్రకటన 2:9 సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. రెండు 9 సి. రెఫరెన్స్ రాసేసుకుంటారు లైను, ఎప్పట్లాగే రెఫరెన్స్ రాసేసుకోండి. తాము యూదులమని చెప్పుకొనుచు రాసేసుకోండి. అక్కడ రెఫరెన్స్ 2:9 సి పెట్టుకున్నారు కదా, అక్కడ రెఫరెన్స్ రాసుకోండి. ఏమని? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఏమెరుగుదుడైనా? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఆ రెఫరెన్స్కి కింద ఏం రాసుకుంటారంటే, అంటూ ప్రభు పరిచయం చేశారని రాసుకోండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును అంటూ ప్రభు పరిచయం చేశారు. సరిగ్గా ఇలాంటి వచనమే 3:9 చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను అన్నాడు. సాతాను సమాజపు వారు వీళ్ళు ఎవరటల్లో? సాతాను సమాజపు వారు అని పిలువబడిన వాళ్ళు ఎవరు? యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునేవారు. చిన్న ప్రశ్న, తాము యూదులు కాక యూదులమని చెప్పుకుంటారని యేసు ఎవరిని సూచిస్తున్నారు? సి. ఆ వచనం రాసుకున్నాం కదా, అక్కడ యేసుప్రభువు ఏం మాట్లాడుతున్నాడు? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుతున్నాను అన్నారు కదా. ఇప్పుడు ఇంతకీ యూదులమని చెప్పుకుంటూ యూదులు కాకుండా ఉన్నవారు ఎవరు? ప్రశ్న. యేసుప్రభువు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అది వాళ్ళు యూదులు కాదంట, యూదులమని చెప్పుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? జవాబు, వీరు యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరింపని భౌతికమైన శరీర సంబంధమైన యూదులు. వీరు దేవుని సంకల్పానికి ఆయన ఉద్దేశాలకును వెలుపటి వారయ్యారు. ఎవరండెల్లో? తాము యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక సాతాను సమాజపు వారు. ఎవరండెల్లో? ఎవరెళ్ళు? యూదులే. భౌతిక సంబంధమైన యూదులు, శరీర సంబంధమైన యూదులు. వాళ్ళు యోధాగోత్రలు ఇజ్రాయేల్ జనాంగులు పుట్టినంత మాత్రాన వాళ్ళు యూదులేం కాదు, నిజమైన ఇజ్రాయేలీలు ఏం కాదల్లో. వాళ్ళు శరీర సంబంధులు. యేసుక్రీస్తు వారిని నన్ను అంగీకరించని వాళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, వాళ్ళు శ్రమ పెడుతున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, వాళ్ళు సాతాను సమాజపు వారు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. తాము యూదులమని చెప్పుకుంటూ యూదులు కాకుండా ఉన్నవారు ఎవరు? ఇజ్రాయేల్ గోత్రికులే. వాళ్ళు శరీర సంబంధులు, వాళ్ళు క్రీస్తుని మెస్సియాగా అంగీకరించిన వారు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట స్వర్ణ సంఘస్థుల్ని, క్రైస్తవుల్ని. వారిని గురించి పౌలు గారి స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 2 అధ్యాయము 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. చూడండి, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యమునకు యూదుడైన వాడు ఎవరో చెప్తాను మీకు. పౌలు గారు మాట్లాడుతూ అతిశయిస్తున్నా, గర్వపడుతున్నా ఇజ్రాయేల్ జనాంగాన్ని ఉద్దేశించి ఆయన అంటాడు, బాహ్యానికి యూదులు మీరు, బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాడు దేవుని దృష్టిలో. మీరు యూదులు అని చెప్పుకుంటున్నారు, కానీ యోధాగోత్రలు పుట్టినా ఇజ్రాయేల్ జనాంగంలో పుట్టినా దేవుని దృష్టిలో మీరు యూదులు కారని చెప్పేస్తున్నాడు పౌలు గారు. రోమపత్రిక అండి ప్రకటన గ్రంథం కంటే చాలా సీరియస్గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. రోమపత్రిక నేర్చుకుంటే మీరు ప్రపంచం తిరిగి వచ్చినట్టే, క్రైస్తవ ప్రపంచం తిరిగి వచ్చినట్టే. అన్ని అద్భుతమైన సంగతులు రోమపత్రికలో ఉంటాయి. తర్వాత మనం దేవుని చిత్తం అయితే ప్రకటన గ్రంథం అయిన తర్వాత రోమపత్రిక. ముందు ఇది అవనవండి అని చూస్తున్నారు కదా, ముందు ఇది అవనవండి చూద్దాం. 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే ఎవరు యూదుడు ఇంతకీ?
నిజమైన యూదుడు ఎవరు? యూదులు కాకయే యూదులమని చెప్పుకునేవారు. వాళ్ళు యూదులే నిజంగా, వాస్తవానికి లిటరల్గా శరీర సంబంధంగా బాహ్యపరంగా వాళ్ళు నిజంగా యూదులే. వాళ్ళ సున్నతి ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, వాళ్ళకి ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంది, ఇలా అనుకుంటూ ఉంది. సింగులు మత్తడానికి వెనకాల సింగులు ఏలాడి తీసుకుంటూ నడుస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళెవరు? వాళ్ళు యూదులా? స్ఫురణ వాళ్ళు కాదు, నిజమైన యూదులు కాదు వాళ్ళు. వాళ్ళకి భయపడుతున్నావు నువ్వు, వాళ్ళకి భయపడుతున్నారు మీరు. చూద్దాం, చాలా బాగుంటుందండి ఇది. వాళ్ళకే మనకు కూడా కౌంటర్ కింద ఉంటుంది. అందుకే చెప్తున్నాడు ఆయన, శరీర సంబంధమైన లక్షణాలు కలిగిన వాడు నిజమైన యూదుడు కాడు. 2 పాయింట్లు. యూదులు కాకియే యూదులమని చెప్పుకునే వారి వలన కలిగిన నింద, అవమానం, శ్రమ, మరణం ప్రభువు రుచి చూడనివి కావు. ప్రభువు రుచి చూడనివి కావు. యోహాను సువార్త 8:37. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుగుచున్నారు. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలుసు, కానీ నా వాక్యానికి మీలో చోటు లేదు కాబట్టి నన్ను చంపాలని చూస్తున్నారు. 44 వచ్చును. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఎవడు వీడు? అపవాది. వీళ్ళు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్న యూదులు, మీరు అబ్రహాం యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని? మీరు అబ్రహాం సంతానమని నాకు తెలుసు, మీరు అబ్రహాం సంతానమే, మీరు కాదని అంటలా. లిటరల్గా ఆయన గోత్రంలోంచి వచ్చిన వాళ్ళే, కానీ మీ అసలు తండ్రి అబ్రహాం గారు కాదు. అబ్రహాం గారు అయితే అబ్రహాం గారిలా బ్రతుకుతారు, మీరు నా వాక్యం మంది నిలిచుందరు. మీ తండ్రి పర్సనల్గా ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎవడంటే అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధమునకు జనకుడు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమంది నిలిచిన వాడు కాడు. ఆది నుండి ఏదైనా తోటల నుంచి కూడా అబద్ధం ఆడుకుంటూనే వస్తున్నాడు. వాడి పిల్లలు మీరు. అంటే బాహ్యానికి ధర్మశాస్త్రం పట్టుకుని వెళ్ళినంత మాత్రాన, సున్నతి పొందినంత మాత్రాన, అబ్రహాం పిల్లలమని చెప్పుకున్నంత మాత్రాన, సంబరపడినంత మాత్రాన మీరు అబ్రహాం పిల్లలు అయిపోతారా? మీరు యూదులని చెప్పుకుంటున్నారంతే, మీరు యూదులు కాదు. యూదులమని చెప్పుకుని యూదులు కాకుండా బ్రతుకుతున్న వాళ్ళు అయ్యాళ్ళు. వాళ్ళకి మీరు భయపడకండి. వాళ్ళు మీకంటే ముందు నన్ను ఏడిపించారు, నన్ను అడ్డుపెట్టారు. వాళ్ళు శరీర సంబంధమైన యూదులు వాళ్ళు. తర్వాత పాయింట్, దేవుని పిల్లలు కాకపోయినా దేవుని పిల్లలమని చెప్పుకునేవారు యుగములలో తరములలో కనిపిస్తూనే ఉన్నారు. 3 పాఠాలు ఉంటాయండి ఇక్కడ. 3 పాఠాలు రాసుకోండి, పాఠాలను పెట్టుకోండి. మీ అనుమతితోటి ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లేదు డే క్లాసులు చెప్పుకుందాం అంటే ముగించేస్తాను. ఇంకా చెప్పనా? అయితే పేర్లు చెప్తున్నాను. 1, నకిలీ క్రైస్తవులు, దేవుని సంకల్పంలో దేవుని కుమారులు కుమార్తెలు, నిజమైన యూదుడా లేచి నిలబడు. 3వ పాఠం. ఆత్మీయంగా ఉండేది మనకు అవసరం కాబట్టి అది డే క్లాసులో చెప్తాను. మీకు మంచి రీసెర్చ్ చేసుకుని వస్తారు చూసారా, హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది మైండ్, అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం చిన్నదే చెప్తాను. నిజమైన యూదుడా లేచి నిలబడు. ఎందుకంటే యూదులు కాకియే తమ యూదులమని చెప్పుకునే వారి వలన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు కదా, దాని గురించి ఆలోచించారు. నిజమైన యూదుడా లేచి నిలబడు. దానికి రిఫరెన్స్ ఏం రాసుకోవాలి? మూలవాక్యం మీరు ప్రకటన 2:9 సి, ఇది మూలవాక్యం. దానికి రిలేటెడ్ ఇంకొకరు వచ్చును. దానికి రిలేటెడ్గా రోమాపత్రిక 2:28-29 పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గా. అందరూ యూదులు కాదు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదన్నారు కదా, రాశారా? రాసుకోండి, చిన్న ఉపద్ఘాతం రాసుకోండి. ఏది యూదునిగా చేసిందో పౌలు ఈ సందర్భంలో నొక్కి చెప్పాడు.
ఈ వచనాలకు ఆయా తర్జుమాలు చదివినప్పుడు 28, 29 వచనాలు ఉన్నాయి కదా, ఆయా తర్జుమాలు చదివినప్పుడు నిజమైన యూదుడు అని ఎందరో ఉపయోగించారు. అదే రోమాపత్రిక 2 అధ్యాయము 28, 29 చదివాం కదా మనం. అక్కడ నిజమైన యూదుడు అని కనపడదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమంది బాహ్యమైన సున్నతి కాదు. అంటే తర్జుమాల్లో ఇక్కడ మన తెలుగు బైబిల్లో నిజమైన యూదుడు అనే పదం కనపట్ల. కానీ మిగతా ఈ వచనాన్ని రాసిన మిగతా తర్జుమాలన్నీ కూడా నిజమైన యూదుడు అని మెన్షన్ చేసినాయి. మీకు అర్థమవుతుందా? అవి రాసుకోండి. ఆర్ఎస్వి తర్జుమాలు, ఆర్ఎస్వి సిఈవి ఏబి తర్జుమాలు ఇవన్నీ 3 చెప్పాను. ఆర్ఎస్వి, సిఈవి, ఏబి, ఎన్ఈబి, ఎన్సివి, ఎన్సివి. ఈ తర్జుమాల గురించి మన గ్రూపులో పెట్టానా? పూర్తి పదానికి అర్థం. సిఈవి అంటే ఏంటి, ఏబి అంటే ఏంటి, ఎన్సివి అంటే ఏంటి రాసుకోండి. ఒకటి సిజేబి, ఉదాహరణకి సిజేబి తర్జుమా చూద్దాం. రాసుకోండి రెఫరెన్స్. రోమాపత్రిక 2 అధ్యాయము 28, 29 కదా మనం చూస్తున్నాం. అది సిజేబిలో ఎలా ఉందో చెప్తాను. ఎందుకంటే నిజమైన యూదుడు కేవలం వెలుపలికి యూదుడే ఉండడు. నిజమైన సున్నతి భౌతికమైనది, బాహ్యమైనది మాత్రమే అయి ఉండదు. దీనికి భిన్నంగా అంతరంగమందై ఉన్నవాడే నిజమైన యూదుడు. అంతరంగమందై ఉన్నవాడే నిజమైన యూదుడు. నిజమైన సున్నతి ఇది ఫస్ట్ 28 వచనానికి ఇప్పటి వరకు 29 వచనానికి ఇప్పటివరకు ఏం చూశారు? 2:28 చూశారు. 29 నిజమైన సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనదే కానీ అక్షరార్థమైంది కాదు. కనుక అతనికి మెప్పు ఇతర ప్రజల వలన గాక దేవుని నుండే వస్తుంది. ఉదాహరణను పెట్టుకోండి, మ్యాటర్లోకి వెళ్తున్నాం. మనం తీసుకున్నది పెద్ద టాపిక్కే. ముగ్గురు వ్యక్తులు 28, 29 వచనాలకి పాటల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో నిజమైన యూదుడు అనే దాంట్లో ముగ్గురు వ్యక్తులని పెట్టుకుని ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను. ఆ ముగ్గురు వ్యక్తులను పెట్టుకున్న చోట ఒక లైను మ్యాటర్ రాసుకోండి. ఒక లైన్. పౌలు దినాల్లో యూదుని యొక్క ప్రత్యేకమైన వస్త్రధారణ అందరూ ధరించి యూదుని యొక్క భౌతిక లక్షణాలు కలిగి ఉన్నారు. పౌలు దినాల్లో యూదులు ఎలా ఉండేవారంట? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది? ప్రత్యేకమైన వస్త్రధారణ లక్షణాలు మేము యూదులమని కనపరుచుకునే ప్రయత్నాలు చేసేవారు. ఎలా? బాహ్యంగా కంటికి చూపించే ప్రయత్నం చేసేవారు పౌలు గారి దినాల్లో. అందుగురించి దాన్ని మనసుని పెట్టుకుని వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ భౌతికంగా చూపించే లక్షణాలను బట్టి మీరు యూదులుగా కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన యూదుడు భౌతికంగా కనపరుచుకోడు, అంతరంగమందు ఉంటుంది ఆ విషయం అని మాట్లాడుతూ ఈ ప్రసంగం గురించి అక్కడే యూదులు సమాజంలో కొంతమంది యూదుల వాళ్ళని ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక దైవజనుడు వాక్యం చెబుతూ యూదులోంచి మారుమనసు పొందిన వాళ్ళు ఆ సభకి హాజరవుతే అందులో ముగ్గురిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడంట. మీ ముగ్గురిని నేను నిలబడమన్నప్పుడు నిలబడమన్నారంట. ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, మొదటి వ్యక్తి అతను అంటున్నాడు, ముగ్గురిని కూర్చోబెట్టినప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అంటున్నాడు ఏమనంటే, నాకు మోషే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నేను నిజమైన యూదుని అన్నాడు. ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆ ప్రసంగానికి వచ్చినప్పుడు వారిలో ఒక అతను చెప్పుకుంటున్నాడు, నాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, నేను నిజమైన యూదుని అని చెప్పుకుంటున్నాడు.
మొదటి వ్యక్తి ఏం చెప్పుకుంటున్నాడు? నాకు మోషే ధర్మశాస్త్రం అంతా కాబట్టి నేను యూదుని. అంటే ఎలా యూదుడైపోయాడు ఇతడు? ధర్మశాస్త్రాన్ని బట్టి. 2, నేను నిజమైన యూదుడను, నాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, సున్నతి ఉంది అని రెండోవాడు చెప్పాడు. నేను నిజమైన యూదుని ఎందుకంటే నాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, సున్నతి ఉంది. మొదటివాడు ఏం చెప్పుకున్నాడు? నేను నిజమైన యూదుని ఎందుకంటే నాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి అన్నాడు. రెండోవాడు ఏం చెప్తున్నాడు? నాకు ధర్మశాస్త్రం ఉంది, సున్నతి కూడా చేయించుకున్నాను, నేను నిజమైన యూదుని అని చెప్పుకున్నాడు. మూడో వ్యక్తి నేను నిజమైన యూదుని అంటున్నాడు ఎందుకంటే అతనికి మోషే ధర్మశాస్త్రం ఉంది, సున్నతి ఉంది, మరి దేవునికి హృదయాన్ని అప్పగించుకున్నాడు. ఇతడు కూడా నేను నిజమైన యూదుని అంటున్నాడు. ఇలా ముగ్గురులో నిజమైన యూదుడు ఎవరు చెప్పాలి? ధర్మశాస్త్రం వద్దా? ధర్మశాస్త్రము సున్నతి ఉంటే సరిపోద్దా? మరి నిజమైన యూదుడు ఎవరు వీళ్ళ ముగ్గురులో? ధర్మశాస్త్రం కలిగి ఉన్నవాడు యూదుడా? ధర్మశాస్త్రము కలిగి ఉండి సున్నతి చేయించుకున్నవాడు యూదుడా? ధర్మశాస్త్రం ఉండి సున్నతి చేయించుకుని హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నవాడు నిజమైన యూదుడు. ఎవరు ఈ ముగ్గురులో? చూద్దాం. అంటే నిజమైన యూదుడు ఆ కంటెంట్లో మాట్లాడుకొస్తున్నారు పౌలు గారు. ఎవడు నిజమైన యూదుడు అని 28-29లో ఈ సెంగులు తీసి తిరుగుతున్నారు కదా, మున్సిపాలిటీ చెత్తట్టుకు వెళ్ళినట్టు వాళ్ళని చూసి అంటున్నాడు. ఇలా పట్టుకుని ఏంటి ధర్మశాస్త్ర గ్రంథం ఇలా పట్టుకుని ఇలా నడుస్తున్నారు. వాళ్ళు నడిచేటప్పుడు అలా ఉంటుంది. మన వాళ్ళు కూడా అంతే కదా, కొంతమంది క్రైస్తవులు సేవకులు బైబిల్ పట్టుకుని నడుస్తుంటే ఉంటుంది. మామూలుగా కాదు, ఆయన బైబిల్ ఇంకొకటి పోయాలి. స్టేజ్ ఎక్కుతుంటే బైబిల్ ఎట్టుకుని వెనకాల రావాలి, ఈయన ముందు వెళ్ళిపోతాడు. ఈరేగాళ్ళగా ఇళ్ళలో సర్దుకుంటా వెళ్ళిపోతాడు, వెనకాల రావాలి. వెనకాల వస్తే అప్పుడు ఇంకా నయం, వాళ్ళ నయమేమో చేత్తని పట్టుకుని నడిచారు, వీళ్ళ చేత్త కూడా పట్టుకుంటలా. సరే చూద్దాము, వాళ్ళ గురించి మనకి ఎందుకు. కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని అలా కూర్చోబెట్టి, ముగ్గురు 3 స్థితులు కలిగి ఉండాలి. వాళ్ళ ముగ్గురిని అలా కూర్చోబెట్టి ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమనంటే ఒక పాయింట్ చెప్పేసి ఈయన ముగ్గురులో అడుగుతున్నాడు. ఈ పాయింట్ అన్న తర్వాత నిజమైన యూదులో లేచి నిలబడండి. చెప్తాను పాయింట్. మొదటి పాయింట్ రాసుకోండి. ఇది యూదుడి దాకా ఆగిపోదండి, మన నకిలీ వాళ్ళ దగ్గర కూడా వస్తుంది, క్రైస్తవుల దగ్గరికి రాదండి. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అవుతాడా? బాప్తీసం తీసేసుకున్నాడు, ముగ్గురు క్రైస్తవులు కూర్చోబెట్టాం. బాప్తీసం నేను క్రైస్తవుని అన్నాడు. బాప్తీసం తీసుకున్నాను అన్నాడు. రెండోవాడిని కూర్చోబెట్టాం, నేను క్రైస్తవుని అన్నాడు. బాప్తీసం తీసుకున్నాను, బైబిల్ నాతో ఉంచుకున్నాను అన్నాడు. మూడో వ్యక్తి ఇంకోటి కూర్చున్నాడు, నేను నిజమైన క్రైస్తవుని అన్నాడు. అంటే బాప్తీసం తీసుకున్నాను, బైబిల్ ఉంది, బైబిల్ ప్రకారం బ్రతుకుతున్నాను, దేవునితో నిబంధన చేసుకుని. వీళ్ళ ముగ్గురు ఎవడు క్రైస్తవుడు? చూద్దాం. చెప్పడానికి వీల్లేదు కదా, మనకు బైబిలే కదా దాని ఆధారం. ఇప్పుడు రాసుకోండి. 1, ధర్మశాస్త్రం కలిగి ఉన్నంత మాత్రాన. సైడ్ హెడ్డింగ్ పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్లు కాబట్టి బ్లాక్ ఇంక్తో రాసుకోండి. పాయింట్ మ్యాటర్ బ్లూతో కంటిన్యూ చేయండి, రెఫరెన్స్లు రెడ్ వాడండి. ఇక వీలుగా ఉంటుంది, చెప్పుకోవడానికి ప్రసంగం చేయడానికి వీలుగా ఉంటుంది. ధర్మశాస్త్రం కలిగి ఉన్నంత మాత్రం నీకు పీడిఎఫ్ మైండ్లో ఎక్కించేసుకున్నాం మొత్తం. అంటే పాయింట్ వైజ్గా వెళ్తున్నామండి. నిజమైన యూదుడా లేచి నిలబడు. ఈ పాయింట్ అన్న తర్వాత మీ ముగ్గురులో నిజమైన యూదుడు ఎవడో లేచి నిలబడి స్టాండప్. ఈ పాయింట్ అన్న తర్వాత ఏంటి పాయింట్? మొదటి పాయింట్, ధర్మశాస్త్రం కలిగి ఉన్నంత మాత్రాన ఒకడు నిజమైన యూదుడై ఉండడు. సేమ్ మళ్ళీ ఎప్పట్లాగే మీరు పాయింట్లు కింద భౌతికమైన ఇజ్రాయేల్ అని పెట్టుకుని, భౌతికమైన ఇజ్రాయేలీలు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా ఉప్పొంగేవారో చెప్తాను, రాసుకోండి. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా అతిశయించేవారో చెప్తాను. పాయింట్లు: 1, వారి యోధాతత్వమును నిర్వచించిన వాటన్నిటిలో యూదులలో అనేకులు వారి జాబితాకు 2 విషయాలు ఉంచుతారు. వాళ్ళు యోధాతత్వంలో వాళ్ళు గర్వపడి అతిశయించే విషయాల్లో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే మొదటి విషయం ఏంటంటే, పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. మొదటిది, దేవుడు వారికి మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు అనేది తర్వాత లైన్.
రోమాపత్రిక 3 అధ్యాయము 1-2. అయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు అంటే ధర్మశాస్త్రం ఎవరి పరం చేయబడింది అంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చాడు అనే ఒక గర్వం వాళ్ళకు ఉండేది. భూమి మీద ఎవరికి ఆయన కట్టడలు ఇవ్వలేదు, ఆయన ధర్మశాస్త్ర చట్టాన్ని ఇవ్వలేదు. చెప్పాడికి ఎక్కడైనా అలాగా అలా కాదు. అంటే అంటే వాళ్ళు అతిశయించేలా మాట్లాడగలిగే స్థితి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయము 8వ వచనం చూద్దాం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది అంటే ఏంటి అర్థం? భూమి మీద ఎవరికి ఇలాంటి చట్టం లేదు, మాకే ఉంది, మాకే ఇచ్చాడు దేవుడు అనే దేవోక్తుల విషయంలో వాళ్ళు గర్వపడుతూ ఉండేవారు. అంటే ధర్మశాస్త్రం కలిగి ఉంటే చాలు, మేము యూదులు ధర్మశాస్త్రం కలిగి ఉంటారు, అది నీతి విధులు గల చట్టం, ఇలాంటి చట్టం ఈ భూమి మీద ప్రజల్లో ఎవరి దగ్గర లేదు అనేది. ఇప్పుడు ఆ మాట వింటే ఎలా ఉంటుంది? దేవుడు వచ్చి భూమి మీదకి వచ్చి ఈ బైబిల్ పట్టుకున్నవాడు గొప్పోడు అన్నాడు అనుకోండి, అప్పుడు బైబిల్ ఎలా పట్టుకెళ్తారు చెప్పాలి, పట్టుకెళ్తారు. సరే కనీసం ఇప్పుడు నెత్తి మీద పెట్టుకుని వెళ్తే గొప్పడైపోతాడా అని, ఈ బైబిల్ నెత్తి మీద పెట్టి ఊరేవాడు గొప్పడైపోతాడా అని. వాడు ధర్మశాస్త్రం గ్రంథాన్ని కలిగి ఉన్నందుకే మేము నిజమైన యూదులు అని రొమ్మెల ఇరిసి తిరిగివారంట వాళ్ళు, ఆ సింగిల్ ఈడ్చుకుంటా. 3వ పాయింట్, చెప్తున్నాను. లేదు నేను 2 విషయాలు వాళ్ళ తత్వంలో 2 విషయాలు కలిగి ఉంటారు. అందులో మొదటిది ధర్మశాస్త్రం మీద వాళ్ళు ఎలా అతిశయించేవారు చూసుకుందాం. రెండోది యోధతత్వంలో రెండో పాయింట్లు వస్తుంది. ఈ లైన్గా రాసుకోండి, బాణం గుర్తులేసుకుని. 2వ పాయింట్ చెప్పట్లేదు నేను. వాళ్ళు ప్రాముఖ్యమైన 2 అంటే యూదుడని చెప్పుకోవడానికి 2 బేస్ చేసుకున్నారు వాళ్ళ తత్వంలో. 1 ధర్మశాస్త్రం, 2 సున్నతి. నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కలిగి ఉన్నవాడు ఉన్నాడు కదా మరి మొదటోడు, ఆడికి వేస్తున్నాం కౌంటర్లు. మాకు బైబిల్ ఉంది చాలు అనుకున్న క్రైస్తవులు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఇది కౌంటర్. బైబిల్ ఉంటే క్రైస్తవుడు అయిపోతాడా? పెద్ద బైబిల్ కొనేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? గోల్డ్ కలర్ కొనేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? వాళ్ళు అలాగే అనుకున్నారంట, మనోళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు కదా అని చెప్తున్నాను. ధర్మశాస్త్రానికి వచ్చి యూదులు ఎలా భావించారో రోమాపత్రిక 2వ అధ్యాయము 17 నుండి 24 వరకు తెలుపుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఎంత అతిశయించారని అంటే, నీవు యూదుడువని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని అంత అతిశయించుచున్నావు కావా అని తిట్టాడు. చూడండి 17వ వచనంలో కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే ధర్మశాస్త్రం కలిగి ఉన్నంత మాత్రాన చాలు మేము యూదులమే అని భావనలో ఉన్నారు. అక్కడ స్వర్ణ సంఘంలో యేసుప్రభువు వారు వాళ్ళని వాదారుస్తూ ఒకరిని నిందిస్తూ మాట్లాడాడు కదా. ఎవరిని నిందించాడు? యూదులు కాకే యూదులమని చెప్పుకునేవారు. వాళ్ళు యూదులే భౌతికంగా, లిటరల్గా. వాళ్ళు ఏ యూదులే ఉండొచ్చు ఇప్పుడు చెప్పండి? వాళ్ళు కేవలం ఈ బిల్డప్ ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. రోజుకి కోటికి పైకి ప్రింట్ అవుతున్నాయంట బైబిల్లో. గొప్ప విషయం ఏంటంటే అందులో ప్రింట్ చేయడానికి పనిచేస్తారు కదా, అందులో కొంతమందికి ఆ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదంట. అంటే ఏంటి? తయారు చేయటం వరకు మా పని. బైబిల్ ఎన్ని పుస్తకాలు అమ్మని మన చర్చలు అడగండి, ఎన్ని పుస్తకాలు ఉంటే ఎన్ని గ్రంథాలు బైబిల్ అన్నాం అనుకో, ఏమని ఉండయి గారా ఎప్పుడైనా తీస్తే కదా అంటారు. అంటే బైబిల్ కలుగున్నంత మాత్రాన, ధర్మశాస్త్రం కలుగున్నంత మాత్రాన మనం అతిశయించకూడదు అనేది ఒక కౌంటర్ కింద ఉంది ఇది. తర్వాత అంటే దాన్ని బట్టి కూడా అతిశయించే వాళ్ళు ఉన్నారండి, మన వాళ్ళు లేరనుకుంటున్నారా? తర్వాత వారు ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డారు. 2వ అధ్యాయము రోమాపత్రిక 17వ వచనం రాసుకోండి. వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారని చెప్తున్నాడు? ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు. లైన్ త్వరగా తర్వాత లైన్, వారు ధర్మశాస్త్రం యందు ఉపదేశం పొందారు.
18వ వచనం. తర్వాత ధర్మశాస్త్రం జ్ఞాన సత్య స్వరూపమైనదని వారు నమ్మారు. 19వ వచనం. మనం 2 అధ్యాయంలో చెప్పుకొస్తున్నాం రెఫరెన్స్లో, అర్థమవుతుందా? 17, 18, 19. అందువలన వారు ధర్మశాస్త్రం అంతా అతిశయించారు. 23వ వచనం. ధర్మశాస్త్రం అంతా అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరిటి వలన దేవుణ్ణి అవమానపరిచేదవా అన్నాడు. చూసారా? వాళ్ళు దేనందు అతిశయించారు? వాళ్ళు ధర్మశాస్త్రం ఏమని నమ్మారు? వారు ధర్మశాస్త్రం వాళ్ళని ఏం పొందారు? వారు దేని మీద ఆధారపడ్డారు? అంటే గ్రంథం మీదకి వచ్చేసింది, దృష్టి అంతా ఎక్కడికి వచ్చింది? తర్వాత దేవుని ధర్మశాస్త్రం కలిగి ఉండటానికి వచ్చి అతిశయించారు. దేవుని ధర్మశాస్త్రం కలిగి ఉండటానికి వచ్చి అతిశయించారని ఎన్సివి అంది. ఎన్సివి తర్జుమా అంది. తర్వాత ఎన్సివి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ధర్మశాస్త్రం కలిగి ఉండటమే గొప్పవాళ్ళుగా వాళ్ళు అతిశయించారు. దేవుడు 70 దేశాలకు వెళ్ళి వాళ్ళు అతిశయించేవారంట. ఏమని? ఇజ్రాయేల్ ప్రజలు అతిశయించేవారంట ధర్మశాస్త్రం కలిగి ఉండటాన్ని బట్టి. ఏమని? 70 దేశాలకు వెళ్ళి ఆయన తన ధర్మశాస్త్రాన్ని వారికి ఇస్తానను అంటే ఏమని చెప్పారు చూడండి వాళ్ళు. దేవుడంట 70 దేశాలకు వెళ్ళి ఆయన తన ధర్మశాస్త్రాన్ని వారికి ఇస్తానన్నాడంట. వారందరూ దాన్ని నిరాకరించారంట. ఇప్పుడు ధర్మశాస్త్రం కంటే దేవుడి కంటే ఎవరు గొప్ప వాళ్ళకే చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము గొప్ప వాళ్ళం అన్నట్టుగా వెళ్ళిపోయించేసారు వాళ్ళు. అతిశయం. దేవుడా ధర్మశాస్త్రమా? దేవుడంట బతిమాలుకున్నాడంట 70 దేశాలకు వెళ్ళి. ఎవరు వద్దన్నారంట. ఏంటి మరి ఎవరు తీసుకున్నారంట? మేము అని ఒక కట్టుకథ ఉంది, రాసుకోండి. అనే ఒక కట్టుకథ యూదుల్లో ఉంది. మనం యూదుల గురించి ఈ కోణంలో ఎప్పుడు వినలేదు. ఈ రకమైన అతిశయాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు దేవుడి కంటే ధర్మశాస్త్రం కంటే ఎవరు గొప్పవాళ్ళు? నేను అందరూ వెళ్ళిపోమన్నారు, మేము తీసుకున్నాం అన్నట్టుగా కట్టు కదంట చెప్పుకునేవారు అంటండి వాళ్ళు ధర్మశాస్త్రం చెప్పి ముందు. ఇప్పుడు చాలామంది బైబిల్ మిషన్ వాళ్ళు బ్రహ్మ శిష్యులు చెప్తుంటారు కదా, ప్రవక్త ఇలా చెప్పాడు, ప్రవక్త అలా చెప్పాడు అని అంటుంటారు. చూసారా? అలాగా అయ్యగారు ఇలా చెప్పారు, అయ్యగారు అలా చెప్పారని అన్నట్టు వీళ్ళు మేము 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 ఏం గొప్పవి కాదు కానీ తీసుకున్నందుకు మేము గొప్పవాళ్ళు అన్నట్టు. దాని కొనసాగింపుగా చివరిగా ఇశ్రాయేలీలు అని చిన్న గుంపు దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వజూచినప్పుడు మేము దాన్ని తీసుకుంటాం అని వారు అన్నారంట. ఈ పారాగ్రాఫ్ క్లోజ్. చిన్న మ్యాటర్. ఈ కథ కేవలం కట్టు కథ, కల్పితమైంది. అది నిజంగా దేవుడు అలా చేశాడంటారు వీళ్ళ దగ్గరికి వచ్చి. కట్టు కథ అంటారు, ఇది కల్పితమే కదా. ఏది? ఆయన వచ్చాడు, బతిమాలాడు, మేము తీసుకున్నాం, సరే అన్నాం. పాపం బాధపడి వెళ్ళిపోయి ఇండియా వెళ్ళిపోతాడేమో ఆయన. తర్వాత కానీ ధర్మశాస్త్రం కలిగి ఉండటంలో యూదులు ఎలా ఫీల్ అయ్యారో ఇది ఉదహరిస్తుంది. పైన చెప్పుకున్నాం కదా మనం, ఒక కథ, కట్టు కథ. అది ఏం చూపిస్తుందంటే యూదులు ధర్మశాస్త్రం కలిగి ఉండటం అనేది ఏ రకంగా ఫీల్ అయ్యారు అనేది చూపిస్తుంది. అది ధర్మశాస్త్రం కలిగి ఉండటంలో యూదులు ఎలా ఫీల్ అయ్యారో అవి ఉదహరిస్తున్నాయి. తర్వాత పాయింట్ అది అయిపోయింది, పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్. వారు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చూచుకునేవారుగా వారు ప్రత్యేకమైనట్టు భావించారు. అంటే దాని అర్థం అంటే దాని విలువను గుర్తించగలిగినంత తెలియగలవారు వారే అనుకున్నారంట. దాని విలువను గుర్తించగలిగినంత తెలియగలవారు వారే అనుకున్నారంట. రాశారా? సైడ్ హెడ్డింగ్ విషాదకరంగా అని పెట్టుకోండి. విషాదకరంగా పాయింట్ కింద. ధర్మశాస్త్రం కలిగి ఉంటేనే సరిపోతుందని వారు తలంచారు. అది వారికి ఉంది, వారు దాన్ని పాటించలేదు. బ్రాకెట్లో లోబడలేదని పెట్టుకోండి. రోమపత్రిక 2:13 ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడదురు. ఏం చెప్తున్నారు పౌలు గారి స్టేట్మెంట్ ఏంటి? ధర్మశాస్త్రం పాటించేవారే నీతిమంతులుగా తీర్చబడతారని 13వ వచనంలో చెప్పారు. 23వ వచనం ధర్మశాస్త్రం అది అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవునికి
అవమానం తీసుకొస్తున్నావు. 23 ఏమంటున్నారు? ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు నీవు దేవుణ్ణి అవమానపరుచుతున్నావు. రాశారా? 2:23 ఏం చెప్తున్నారు పౌలు గారు? 13 ఏం చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని వినేవాడు, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు నీతిమంతుడు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడే నీతిమంతుడు. ధర్మశాస్త్రం మీరినప్పుడు నీవు దేవుని అవమానపరుస్తున్నావు. దేవుడు మీకు పచ్చంగా పట్టుకొచ్చి ఇచ్చాడు, ఓకే. దేనికి ఇచ్చాడు? జాగ్రత్తగా భద్రపరచమనా, జాగ్రత్తగా కాపాడమనా? ఎందుకు ఇచ్చారు? దాని ప్రకారం బ్రతకమని. బ్రతకకపోతే దేవుని అవమానపరిచినట్టు. ఇప్పుడు అడుగుతున్నాం ఈ కోణంలో ముగ్గురిని, నిజమైన యూదుడా లేచి నిలబడని మొదటి వాడిని అడుగుతున్నాం. లేచి నిలబడతాడా? ఎందుకని? పాటించట్లా, కేవలం దాన్ని కలిగి ఉన్నాడు. అతను నిజమైన యూదుడు కాడు. స్ఫురణలో ఉన్న క్రైస్తవుని హింసిస్తున్న వారిలో యూదులమని చెప్పుకొని యూదులు కాకుండా బ్రతుకుతున్నవారు, వాళ్ళు మంచి వస్త్రదాన్ని కలిగి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు నిజమైన యూదులు కాదు. వాళ్ళకి గ్రంథం తెలియదు అంతే. లోన ఏముందో తెలీదు, తెలుసుకుని బ్రతకటం వాళ్ళకి రాదు. వాళ్ళు నిజమైన యూదులు కాదు. మనం కూడా అంతే. బైబిల్ కలిగి ఉన్నంత మాత్రాన క్రైస్తవులు కాదు. బైబిల్ పట్టుకుని వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులం కాదు. నిజమైన క్రైస్తవుడు లేచి నిలబడతాడు ఇప్పుడు. ఎందుకంటే గ్రంథం అయితే ఉంది, నేను పాటించట్లా. ధర్మశాస్త్రం అయితే ఉంది, నేను పాటించట్లా. పైగా పాటించకపోగా దాన్ని అతిక్రమించి ఆయన అవమానపరుస్తున్నాను. నేను ఎలా నిజమైన యూదుని అవుతాను అని సైలెంట్గా తలకి కిందకెట్టుకుని కూర్చున్నాడంట మొదటివాడు. మీరు తలలు పైకెత్తుకుంటూ వదిలేస్తాను ఇంకా ఈ పాయింట్ తోటి. ధర్మశాస్త్రం కలిగి ఉన్నంత మాత్రాన అతడు యూదుడు కాడు. వాళ్ళు ఆ రోజు స్ఫురణలో ఉన్న క్రైస్తవుల్ని బాధ పెట్టిన వాళ్ళలో ధర్మశాస్త్రం కలిగి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మేము యూదులమని చెప్పుకుంటున్నారు అంతే. దేవుని చిత్తం అయితే మరో క్లాసు. అర్థమైంది ఇక్కడికి? నిజమైన యూదుడు ఎవరు? యూదులు కాక యూదులు అని చెప్పుకునే వాళ్ళలో ఏ జాబితా వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి? ధర్మశాస్త్రం గ్రంథాన్ని పట్టుకు తిరుగుతున్నారు అంతే. వాళ్ళు అలా పట్టుకుని అసలు మామూలు బిల్డప్ కాదు. ఓకే, ఎన్ని వచనాలు అయినాయి మనకి? 1 తక్కువ 10. 1 తక్కువ 10 వచనాలు అయినాయి. శ్రీకాంత్ లేకపోతే అంత వెనక్కి వెళ్ళిపోయింది. క్లాస్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. తక్కువ విషయాలు నేర్చుకున్నాం. 9 క్లోజ్ అవ్వలేదా? సరే, ఓకే. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏదైనా డిస్కషను మాట్లాడి 2-3 మాటలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ చిన్న ప్రార్థన చేస్తాం. ఓకేనా? ఇక్కడికి మనం మంచి అనుకుంటామో చెడ్డ అనుకుంటామో ఏమనుకుంటారు అనుకోండి. 9వ వచనం కూడా పూర్తి అవ్వకపోయినప్పటికీ మంచి విషయాలే, ఆత్మీయంగా బలపడే విషయాలే, జ్ఞాన సంగతులే నేర్చుకున్నామని నేను దేవుని స్తుతిస్తూ మీకు విషయం చెప్తున్నాను. మంచి జరిగింది అంటారా? ఓకే, ప్రార్థన చేస్తాను.